ఉద్రిక్తతలైతే కొనసాగుతున్నాయి. ప్రపంచ ఇంధన మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఎల్పీజీ సరఫరా దెబ్బతింటోంది. ఇంధన దిగుమతులపై ఎక్కువగా ఆధారపడే దేశాలకు ఇది పెద్ద సవాల్గా మారింది. భారత్ కూడా ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ఎల్పీజీ కొరత తలెత్తకుండా ముందస్తుగా చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో భారత్ డిఎంఈ డైమిథైల్ ఈథర్ అనే కొత్త ప్రత్యామ్నాయ ఇంధనంపై దృష్టి సారించింది. ఇది ఎల్పీజీకి సమానంగా ఉపయోగించగల వాయువు. రసాయన పరంగా కూడా ఇది ఎల్పీజీకి దగ్గరగా ఉండడంతో వంట గ్యాస్ సులభంగా ఉపయోగించవచ్చు. భవిష్యత్తులో ఎల్పీజీపై ఆధారపడ్డాన్ని తగ్గించేందుకు గాను దీన్ని ప్లాన్ బిగా ప్రభుత్వం పరిగణిస్తోంది. డిఎంఈను తయారు చేయడానికి అవసరమైన ముడి పదార్థాలు దేశంలోనే లభిస్తాయి. బయోమాస్, బొగ్గు, మిథనాల్, గాలిలోని కార్బన్ డయాక్సైడ్ వంటి వనరులతో దీన్ని తయారు చేసుకోవచ్చని తెలుస్తోంది. అంటే విదేశీ దిగుమతులపై ఆధారపడకుండా దేశీయ వనరులతోనే గ్యాస్ తయారు చేసే అవకాశం ఉంటుంది. డిఎంఈను నేరుగా వంట గ్యాస్ గా వాడొచ్చు. అలాగే ఎల్పీజీతో కలిపి కూడా ఉపయోగించవచ్చు. దీన్ని బ్లెండింగ్ అంటారు. మొదటి దశలో ఎల్పీజీలో కొంత శాతం డిఎంఈ కలిపి వినియోగించే ప్రణాళికను పరిశీలిస్తూ ఉన్నారు. ఇది విజయవంతమైతే గనుక క్రమంగా పూర్తిగా ప్రత్యామ్నాయ ఇంధనంగా మారే ఛాన్స్ కనిపిస్తోంది. డిఎంఈ వినియోగంలో మరో ముఖ్యమైన విషయం ఏంటి అంటే కొత్తగా స్టవ్లు లేదా సిలిండర్లు కొనాల్సిన అవసరం ఉండదు. ప్రస్తుతం ఇళ్లల్లో ఉపయోగిస్తున్న ఎల్పీజీ సిలిండర్లు, రెగ్యులేటర్లు, పైపులు, బర్నర్ స్టవ్లు ఇదే విధంగా పనిచేస్తాయి. అందువల్ల వినియోగదారులకు అదనపు ఖర్చు కూడా ఉండదు. ఈ ప్రాజెక్టుపై సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఇప్పటికే ఒక పైలట్ ప్లాంట్ ను కూడా ఏర్పాటు చేసి డిఎంఈ ఉత్పత్తి విధానాన్ని పరీక్షిస్తూ ఉన్నారు. దీన్ని తక్కువ ఖర్చుతో తయారు చేయడం ఎలా అనే దానిపై ప్రత్యేకంగా పరిశోధనలు సాగుతున్నాయి. డిఎంఈను స్వచ్ఛమైన ఇంధనంగా కూడా పరిగణిస్తున్నారు. దీన్ని కాల్చినప్పుడు సాధారణంగా తక్కువ కాలుష్యం ఉత్పత్తి అవుతూ ఉంది. కార్బన్ ఉద్గారాలు తగ్గించడంలో ఇది సహాయపడుతూ ఉంది. అందువల్ల పర్యావరణ పరిరక్షణకు కూడా ఇది ఉపయోగకరమని నిపుణులు చెబుతూ ఉన్నారు.